ఓం శ్రీ సాయిరామ్. సాయిబంధులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. కరుణాకర్ సుగుణ గారు అనుకుంటాను, బాబా గారి మీద వారు చేసిన వీడియోకి సమాధానంగా, అంటే జవహర్ అలీ అనే ఒక కపట గురువు విషయంలో బాబా గారు చూపించినటువంటి సహనం, సమభావం, గురుసేవ, అద్వైత జ్ఞానం. అంటే మహాత్ముల లక్షణాలు ఎలా ఉంటాయంటే, వారిని ఏమన్నా వారు ఏమీ పట్టించుకోరు, స్పందించరు. వారిని అవమానించినా, ఇంకా కొట్టినా కూడా. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారిని కొట్టేవాళ్ళు, ఆయన ఏమనేవాడు, దెబ్బలు తినేవాడు అంతే. చాలామంది అవధూతల్ని ప్రజలు మొదట్లో రాళ్లతో కుట్టి సందర్భాలు కనిపిస్తాయి, వారు ఏమనరు. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను అనే అహంకారాన్ని వదిలేసుకోవడమే అన్నిటికంటే గొప్ప సాధన. ఆ నేను పోయిందంటే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. కాబట్టి దానికోసమే సాధనలు చేస్తూ ఉంటారు. ఆ స్థితిలోనే అవధూత స్థితులు వస్తాయి. బాబాగారు సిద్ధపురుషుడు, ఆయన సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి ఆయనకు ఏ సాధనలు అవసరం లేదు. పరబ్రహ్మ అంటే అద్వైత స్థితిలో ఉండడమే పరబ్రహ్మ స్థితి. అంటే రెండు అనేది లేదు, ఉన్నదంతా నేనే అనే భావనే పరబ్రహ్మ స్థితి, అద్వైత జ్ఞానం. కాబట్టి పరబ్రహ్మ స్థితిలో, బ్రహ్మజ్ఞానంలో, అద్వైత స్థితిలో ఉన్నవారిని ఎవరైనా ఏమనంటే వారే పట్టించుకోరు. వారికి మానవమానాలు అనేవి ఉండవు. కానీ సాధారణమైనటువంటి భక్తుల్ని, ఇతరులని ఎవరైనా బాధిస్తే మాత్రం ఆ విషయంలో స్పందిస్తారు. అలా బాధించే వాళ్ళని దండించే ప్రయత్నం కూడా చేస్తారు. అది భగవంతుని లక్షణం. మనకు భక్త ప్రహ్లాద చరిత్ర చూసినప్పుడు నారాయణ అంటాడు, నారాయణుణ్ణి హిరణ్యకశిపుడు ఎంత దూషించినా నారాయణకి ఏం కోపం రాదు, నవ్వుకుంటాడు. ఏంటి, ఆయనకేంటి వచ్చే నష్టం ఏంటి? నారాయణకు వచ్చే నష్టం ఏంటి? ఆయనకి కొడితే దెబ్బ తగలదు, తిడితే బాధ కలగదు, ఆయన దేనికి అందడు. కాబట్టి ఆయనకే బాధ లేదు. కానీ ఆయన భక్తులు అలా కాదు కదా. వాళ్ళకి మనస్సు ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కాబట్టి వారిని ఏదైనా బాధ పెడితే వారికి బాధ కలుగుతుంది. కాబట్టి తన భక్తులకి అప్పుడు ఆయన స్పందిస్తాడు. అందుకని ఇక్కడ బాబా గారిని జవహర్ అలీ అనే కపట గురువు నా శిష్యుడు అంటే ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నష్టమే ఉంది, పద అని చెప్పి ఆయనకు సేవ చేశాడు. కానీ ఆయన భక్తులని ఎవరైనా బాధ పెడితే అక్కడ స్పందించేవాడు బాబా. అందుకని ఈ రెండు రకాల స్థితులు ఉంటాయి మహాత్ముల్లో, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని చెబుతూ ఒక వీడియో చేశాను, మహాత్ముల లక్షణాలు. అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారిని బలి ఇవ్వడానికి ఒక కొండ జాతికి సంబంధించిన వ్యక్తి శంకరాచార్యులు గారిని అడిగితే ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. మిమ్మల్ని బలి ఇవ్వడానికి నాకు అనుమతి ఇవ్వండి, అంటే మిమ్మల్ని చంపడానికి నాకు అనుమతి ఇవ్వండి, మిమ్మల్ని చంపితే నాకు గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని అంటే, అలాగే ఎప్పుడు రమ్మంటావు అన్నాడు. అది మహాత్మ లక్షణం. ఓకే, ఒక్కటి కాదు, సచ్చరిత్రలో మనకు ఇంకొక సందర్భంలో కూడా బాబా ఇలాగే అహంకార రహితంగా ప్రవర్తించడం మనకు బాగా కనిపిస్తుంది. అక్కడ నానావళి అనే బాబాగారి భక్తుడే, బాబాగారు భక్తులందరితో కలిసి ఉన్నప్పుడు అదిగో అలా నా వెనకాల రాయి మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చున్నప్పుడు నానావళి వచ్చి, ఫకీర్ లే, నేను అక్కడ కూర్చోవాలనుకుంటున్నాను అంటే బాబాగారు చక్కగా లేచి నిలబడి ఆ పక్కకి వెళ్ళి నిలబడి ఉంటాడు. అప్పుడు నానావళి అలాగే బాబాగారు కూర్చున్న బండ మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని, ఫకీర్ ఏమిటి విషయాలు, ఎలా ఉంది ఈ లోకం
అని కొన్ని ప్రశ్నలు వేస్తే బాబాగారు చక్కగా స్టూడెంట్ లాగా సమాధానాలు చెప్తాడు. అది బాబాగారి యొక్క నిరహంకార స్థితి. అహంకారం లేకుండా ఉండడమే మహాత్ముల లక్షణం, ఆత్మజ్ఞాని లక్షణం. అహంకారంతో ఉండడం అజ్ఞానుల లక్షణం, మనలాంటి వాళ్ళ లక్షణం. అందుకనే మన జీవితాలు, మన బతుకులు ఇలా ఉన్నాయి, మన శరీరాలు ఇలా ఉన్నాయి. మరి ఆయన శరీరం ఎలా ఉంది? ఆయన శరీరంలోంచి పేగులు బయటికి తీసి కడుక్కొని లోపలికి మళ్ళా పెట్టుకునే సిద్ధి పొందినటువంటి వాడు. ఆయన శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ అతికించుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. నీళ్ళతో దీపాలు వెలిగించగలిగినటువంటి వాడు. అంటే ఆయన ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు? ఇలా అహంకారాన్ని చంపుకొని ఆత్మస్వరూపంగా మారిపోయాడు కాబట్టి ఆ స్థాయి వచ్చింది. కాబట్టి వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆలోచన విధానాలు, వారి యొక్క స్పందనలు మనలాంటి వాళ్ళకి అర్థం కావు. మనం ఎంతసేపు మనలాంటి వాళ్ళం ఎలా స్పందిస్తామో అలాగే ఆలోచిస్తాం. అదేంటి బాబాగారు అలా జవహర్ అలీ వెనకాల వెళ్ళిపోయాడు, ఆయనకు సేవ చేశాడు, ఆయన అంతగా ఇష్టపడ్డాడు, ఇది ఎలా జరుగుతుంది? ఎందుకంటే మనం అలా చేయం కదా, ఆయన అలా ఎలా చేస్తాడు అంట. మనుషులందరూ ఒకేలాగా ఉన్నారా? నేను ఇలా ఉన్నాను, మీరు అలా ఉన్నారు, ఇంకొకరు ఇంకో రకంగా ఉన్నారు. కొంతమంది ప్రధానమంత్రులు అయ్యారు, ఇంకొకరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఇంకొకరు సైన్యాధ్యక్షులు అయ్యారు, ఇంకొకరు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. మరి మనం ఎందుకు కాలేదు? కాబట్టి వారు వారి స్థాయిలో వారి కష్టాలు, వారి ఆచరణలు, వారు సాధించిన విజయాలు అనేక రకాల వాటి మీద ఆధారపడి ఉంటాయి. అందరూ మనలాగే ఉండరు. సరే, దాంట్లో నేను మర్చిపోయిన ఇంకొక విషయాన్ని ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, వారు కరుణాకర్ గారు ఏమన్నారంటే, బాబాగారు ఆ షిరిడీలో ఉన్నటువంటి అమాయక ప్రజల ముందు కొన్ని జిమ్మిక్కులేవో చూపించి, అంటే మ్యాజిక్లేవో చేసి, ఏదో సిద్ధపురుషుడు, మహిమాన్వితుడు అని అనిపించుకున్నట్టుగా నాకు కనిపిస్తుంది. లో ఐక్యూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఇటువంటి జిమ్మిక్కులు చెల్లుబాటు అవుతాయి. కాబట్టి షిరిడీలో ఉన్న ఆ అమాయక ప్రజలు ఆయన్ని దేవుడు, గురువు, సిద్ధపురుషుడు, మహిమాన్వితుడు అనుకొని ఉండవచ్చు అని ఈ రకంగా వారి యొక్క వ్యాఖ్యానం సాగింది. కానీ పూర్తిగా తెలుసుకున్నప్పుడు వారికి ఇంకా కొన్ని విషయాలు ఏం తెలుస్తాయంటే, కేవలం షిరిడీలో ఉన్నటువంటి ప్రజలే వారిని దేవుడిగా భావించి ఉంటే ఖచ్చితంగా మీరు అన్నమాట వర్తిస్తుంది. కానీ అది అసత్యం. ఎంతోమంది పెద్ద పెద్ద విద్యావేత్తలు ఆ రోజుల్లో భారతదేశంలో బారిస్టర్ అంటే లాయర్, లా చదవడం అనేది గొప్ప విద్య. అన్నిటికంటే గొప్ప విద్య అదే, డాక్టర్ల కంటే. అలా లండన్లో లా చదివి, లా కోర్సు పూర్తి చేసుకొని, బాంబే మహానగరంలో గొప్ప లాయర్ల కంపెనీ పెట్టుకొని రోజుకు 50 మందికి భోజనం పెట్టగలిగిన స్తోమత కలిగినటువంటి పెద్ద ఐశ్వర్యవంతుడైనటువంటి వాడు, బొంబాయి లెజిస్లేటివ్లో సభ్యత్వం ఉన్నటువంటి వాడు, కాకాసాహెబ్ దీక్షిత్ అనే ఒక గొప్ప లాయరు బాబాగారికి పరమభక్తుడైపోయి బొంబాయిని కూడా విడిచిపెట్టి తన యొక్క వృత్తిని కూడా వదిలేసి షిరిడీలో బాబాగారి పాదసేవ కోసం ఒక వాడా నిర్మించుకొని శాశ్వతంగా షిరిడీలోనే బాబా సేవలో ఉండిపోయాడు. ఆయన లో ఐక్యూ ఉన్నవాడు కాదు. అలాగే అమరావతి నగరంలో గొప్ప ప్లీడరు, స్వాతంత్ర సమరయోధుడైనటువంటి బాలగంగాధర్ తిలక్ వారి కేసులను వాదించే దాదాసాహెబ్ కాపడ్డే అనే ఒక గొప్ప లాయరు కూడా 4 నెలలు షిరిడీలో ఎటువంటి సౌకర్యాలు లేని ఆ మారుమూల పల్లెటూరులో బాబా కోసం చెప్పాలి అంటే బ్రిటిషు వారు అతన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు బ్రిటిషు వారి దగ్గర నుంచి కాపాడే శక్తి ఒక్క బాబా తప్ప మరెవరు లేరని అతని స్నేహితులు చెప్పి అతన్ని షిరిడీకి తీసుకొచ్చి బాబా దగ్గర ఉంచారు. అలా 4 నెలలు బాబాతో అతను జీవిస్తూ
కాపాడే డైరీ అని ఒక డైరీ రాశాడు. ప్రతిరోజు బాబా దగ్గరికి వచ్చిన భక్తులు, బాబా వారి విషయంలో చూపించిన లీలలు, అద్భుతాలు, బాబా యొక్క ప్రబోధాలు అన్నీ ప్రతిరోజు డైరీ రాశాడు. ఎవరు? అమరావతి నగరంలో ఒక ప్రసిద్ధిగాంచిన ఒక గొప్ప లాయరు దాదాసాహెబ్ కాపాడే. ఢిల్లీలో సెంట్రల్ లైబ్రరీలో ఆయన జీవిత చరిత్రలో బాబా గారి విషయాలు కూడా రాయబడ్డాయి. వెళ్ళి మీకు ఓపిక ఉంటే చూసుకోవచ్చు. ఓకే. ఇండోర్ హైకోర్టు జడ్జి ఎంబి రేగే, ఈయన కూడా లో ఐక్యూ ఉన్నవాడు కాదు. అంటే తెలివితేటలు లేని వాళ్ళు, చదువు సంజలు లేని వాళ్ళని, అమాయకుల్ని, పల్లెటూరి వాళ్ళని లో ఐక్యూ ఉన్న వాళ్ళుగా మీరు చెప్పారు కదా. ఈ ఇండోర్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన ఆ యొక్క రేగే గారు మీరు చెప్పిన లో ఐక్యూ వ్యక్తి కాదు కదా, ఒప్పుకుంటారు కదా, జడ్జి గారు కదా. వారు బాబా గారి యొక్క పరమ భక్తుడు. వారు బాబా గారి గురించి నడయాడే దైవం, అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే సాయిబాబా గారు అని ఆయన స్టేట్మెంట్. ఇప్పుడు నేను చెప్పిన లాయర్లు, జడ్జీలు వీళ్ళందరూ కూడా బాబా గారిని సాక్షాత్తు పరబ్రహ్మ అని గుర్తించారు, కీర్తించారు, సేవించారు, తరించారు. కాబట్టి మీరు బాబా గారిని సేవించిన వారిలో లో ఐక్యూ ఉన్నవాళ్ళే కాదు, గొప్ప గొప్ప విద్యావేత్తలు, అధికారులు, వాళ్ళు మాత్రమే కాకుండా వాసుదేవానంద సరస్వతి లాంటి శిష్టాచార పరాయణుడు, నడిచే దత్తాత్రేయుడుగా పిలువబడిన వారు, అక్కలకోట మహారాజు బాబా దత్తాత్రేయుని యొక్క 4వ అవతారంగా చెప్పబడిన వారు, షేగావ్ అనే మహా గొప్ప పుణ్యక్షేత్రంలో వెలిసిన గజానన మహారాజు అనే ఒక గొప్ప అవధూత, అవతార్ మెహర్ బాబా లాంటి సిద్ధ పురుషులు, అవతార పురుషులు, మహాత్ములు కూడా బాబా గారిని సాక్షాత్ పరబ్రహ్మాన్ని కీర్తించారు. ఈ విషయాలను కూడా మీరు కాస్త దృష్టిలో పెట్టుకొని బాబాగారికి సంబంధించినటువంటి ఇంకా కాస్త విశాలంగా విషయాలను సేకరించి మీరు సచరిత్రని చదువుతూ మీకు నిజంగా అర్థం కాని విషయాల్ని మీరు మీ వీడియోల ద్వారా వ్యక్తపరిస్తే బాబాగారి దయతో వారు మాకు తెలియజేసినటువంటి విషయాల్ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం. మీ ద్వారా ఇతర భక్తులకు అందజేసే ప్రయత్నం చేస్తాం. వాటిల్లో నిజముంది అనుకుంటే అంగీకరించి చక్కగా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటూ ప్రయాణం కొనసాగించండి. ఇంకా బాబాగారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సచరిత్రలో ఉన్నటువంటి కథలలోని, లీలలలోని, ప్రబోధాల్లోని అంతరార్థాలని, పరమార్థాలని గ్రహించి జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో, గురు మార్గంలో నడిపి మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ఆత్మసాక్షాత్కారం అనే గొప్ప ఫలితాన్ని మీరు కూడా పొందాలని కోరుకుంటున్నాను. సాయిరామ్.